హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండికి తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. 29న ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు పడనున్నాయి. 30వ తేదీన ఈ జిల్లాలతో పాటు మెదక్, కామారెడ్డి, 31న మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ఇంకా ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది? థ్యాంక్ యూ సతీష్. ముఖ్యంగా హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన అయితే చేసింది. హైదరాబాద్ లో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 29వ తారీఖు నుంచి కూడా వరుసగా 3 రోజులు భారీ వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లోనే అలాగే మరొక పక్క హైదరాబాద్ లో కూడా పూర్తిగా వర్షం పడుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అంటే 29వ తారీఖు నుంచి వరుసగా 3 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ నుంచి కూడా రెడ్ అలర్ట్ వరకు కూడా జారీ చేసే అవకాశం అయితే ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కూడా పలు చోట్ల భారీ వర్షం పడుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. గతంలో చూసుకున్నట్టయితే ఈ వర్షాల కారణంగా కూడా ప్రజలు ఎంతో ఇబ్బంది పడిన నేపథ్యంలో కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే మరొక పక్క తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలు అంటే నిర్మల్ కావచ్చు, లేదా మహబూబాబాద్, ఇంకా నల్గొండ ఇలాగ పలు జిల్లాల్లోని మోస్తరు వర్షాలు కురుస్తుంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. మరీ ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్ ప్రాంతంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే ఇప్పుడు రానున్న 2-3 రోజుల్లో కూడా ఇలాంటి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. అలాగే మరి లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను కూడా ముందుగానే అప్రమత్తం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా నీళ్లు నిలవకుండా ముందుగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే నగరాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ముందుగానే అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో చూసుకున్నాం, గతంలో ఒక 2 రోజుల క్రితం కూడా భారీ వర్షాలు అయితే కురిశాయి. ఈ వర్షాల నేపథ్యంలో కూడా చాలా మటుకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అలాగే ఇళ్లలో పోలీస్ స్టేషన్లతో సహా ఇళ్లలో కూడా పూర్తిగా నీరు చేరింది. అలాగే మరొక పక్క కొన్ని చోట్ల పిడుగులు పడి కూడా పైకొప్పులు కూడా కూలిపోయిన సంఘటనలు అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలో మరొకసారి అలాంటి పరిస్థితులు ఏర్పడినా సరే ముందస్తు చర్యలు తీసుకునే విధంగా అధికారులు కూడా ముందుగానే చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాన్ని జనాలను కూడా ఇప్పటికే ఖాళీ చేయించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ప్రజలు ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరుసగా 3 రోజుల పాటు వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే ప్రజలు చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాధులు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తు చర్యలు అయితే తీసుకోవాలంటూ కూడా ప్రజలు కూడా చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రావద్దంటూ చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్ల మీదకు మాత్రం రావద్దంటూ చెప్తున్నారు. ఎందుకంటే ఈ వర్షం కారణంగా రోడ్డు మీద పూర్తిగా నీరు నిలవ ఉంటుంది. ఎక్కడైనా నాలా లోపల ఉన్నా సరే వెంటనే దాంట్లో పడిపోయే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం, ఏదైతే ఈ నాలా లోపంలో ఉండడం నేపథ్యంలో చిన్నపిల్లలు ఇద్దరు కూడా చాలా మంది చనిపోయిన ఘటనలు మనం చూసాం. మరొకసారి అలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండేందుకు కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మరీ ముఖ్యంగా వాతావరణ శాఖ మాత్రం ఏదైతే ఇది ఒక అల్పపీడనంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఈదులు గాలులతో భారీ వర్షం కురుస్తుందంటూ కూడా చెప్తుంది. ఈ నెల 29వ తారీఖు నుంచి వరుసగా 3 రోజుల పాటు ఇదే తరహాలో వర్షం కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ కుమార్.